పొద్దున న్యూస్ పేపర్ చదవాలంటే వణుకు పుడుతుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పెళ్ళప్పుడు ఈ అమ్మాయిని చూడండి ఎంత నిండుగా ఉంది. చనిపోయే స్థితిలో ఎముకలు మొత్తం స్కెలిటన్ టైప్లో మారిందంటే 2 years పాటు గృహ నిర్బంధం చేసి తిండి పెట్టకుండా దారుణంగా చంపిళ్ళు అని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఒకరోజు కాల్ వచ్చింది, మీ అమ్మాయి మెట్ల నుంచి జారిపట్టేది హాస్పిటల్లో ఉంది అంటే వెళ్ళి చూస్తే ఆమె స్థితికి మొత్తం వాళ్ళే నమ్మలేకపోయిన బాడీ మొత్తం బక్కగా అయిపోయి స్కెల్టన్ లాగా మా గాయాలు ఉంటాయి చూడు, ఆ గాయాలతోటి చూసి నిజంగా ఒక టార్చర్ పెడితే ఎట్లుంటుందో ఆ విధంగా ఉండేసరికి అనుమానం వచ్చి పోలీస్ కేసు వేసిండు. ఈ 2 years పాటు అసలు ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడలేదు. సరే వెళ్ళి డైరెక్ట్ కలుద్దామని వెళ్తే ఊర్లో లేదు, ఏవో సాకులు చెప్పి తప్పించుకునేటోళ్ళంట. లక్ష్మీ ప్రసన్న అనే ఈ అమ్మాయి నిజంగా దారుణంగా అనిపించింది. అంటే ఆ కంపారిజనే భరించలేము. సురేష్ బాబు వీళ్ళ హస్బెండ్ ఒక 6 years పాటు అత్తమామల ఇంట్లోనే ఉన్నాడు, బాగా తిన్నాడు వాళ్ళ ఇంట్లో. తర్వాత అక్క బావ ఇంటికి వెళ్ళి టార్చర్ పెట్టేటోళ్ళు. అత్త అక్క బావ మొగుడు వీళ్ళందరూ అదనపు కట్నం కోసం టార్చర్ పెట్టి ఈ విధంగా దారుణంగా లాస్ట్ టైం చనిపోయేటట్టు చేసిండ్రు. వరంగల్ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇలాంటి దారుణాలు. గౌతమి అనే అమ్మాయి పెళ్ళైన 3 నెలలకే హస్బెండ్ అదనపు కట్నం కోసం వేధించి ఊపిరాడకుండా చేసి చంపిండు. మహబూబ్ నగర్ జిల్లాలో శ్రావణి వాళ్ళ హస్బెండ్ అనుమానంతో ఊరికే హింసిస్తున్నాడని చెప్పి తను పోలీస్ కేసు వేసి విడిగా ఉంటుంది. 2 పిల్లలు నేను మారిపోయినా అని చెప్పి నమ్మించి శ్రీశైలం వాళ్ళ హస్బెండ్ ఆమెకి కత్తితోటి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిండ్రు. ఇంకెన్ని దారుణాలు రా బాబు. అందరూ ఏం హైలైట్ చేస్తారు తెలుసా, వేలలో ఎవరో ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ని చంపినా ఏదైనా చేసినా హైలైట్ చేస్తున్నారు, కానీ రోజుకి వేలలో ఇట్లా గృహ హింసలు, భర్తలే భార్యని హింసించడాలు ఇవన్నీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికీ హాట్ టాపిక్లు. లేడీస్ హస్బెండ్స్ మీద కానీ బాయ్ ఫ్రెండ్ మీద కానీ ఏదైనా చేసిందే హైలైట్ చేస్తున్నారు, కానీ ఈ విషయాలు ఎందుకు హైలైట్ చేయట్లేదు.